రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు హారిక? డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదక్క, ఇంకెందుకు రెస్ట్? ఈ పాలు తాగి కాసేపు పడుకో. అక్కర్లేదక్క, ఐఎమ్ ఆల్ రైట్. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. పావని పాలు తెచ్చింది కదే, తాగి పడుకో. కావాలంటే మీరు తాగండి ఆంటీ, నాకు అక్కర్లేదు. నువ్వు నిజంగా విషం తాగావా? లేదు, తేనె తాగాను. లేకపోతే ఏంటా ప్రశ్నక్క? నా గురించి హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పిందో నువ్వు వినుంటావు కదా. ఆ డాక్టరే నిన్ను రెస్ట్ తీసుకోమని కూడా చెప్పింది. డాక్టర్స్ చెప్పిన బండి పాటించాల్సిన అవసరం లేదు. వెళ్ళి మీ పని చూసుకోండి అక్క. అదేంటే దానికి అలా నిజం చెప్పేసా? నిజం చెప్తే అక్క నమ్మిందా ఏంటి? నువ్వు మొత్తానికి కెలాడివే, విడాకులు రాకుండా ఆపేశావు. తర్వాత ఏం చేయబోతున్నావు? ప్రస్తుతానికి ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదు. త్వరగా ఆలోచించవే, వాళ్ళు రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు. అంత త్వరగా వెళ్ళరాండి, మనకి ఇంకా టైం ఉంది. అఖిల్ నీ మీద కోపంగా ఉన్నాడే. నువ్విలా డ్రామాలాడావని వసు అభిలకి తెలిసిందో ఈ రోజే నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు. వాళ్ళకా ఛాన్స్ ఇవ్వనా ఆంటీ? నెక్స్ట్ నేను వెయ్యబోయే ప్లాన్ ఎలా ఉంటుందంటే, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతాను. ఎందుకే? సగం ఆస్తి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నాకు మొత్తం ఆస్తి కావాలి. నన్ను ఎలా గెంటేశారో అలా అందర్నీ ఇంట్లోంచి గెంటేయాలి. కట్టుబట్టలతో పంపించాలి. అప్పుడే నా కసి తీరుతుంది. చాలా పగపట్టేశావే, మెయిన్ విలన్ అయిపోయావు. నేను చూస్తుంటే నాకే భయం వేస్తోంది. ఓకే రావు గారు, మీరు ఎలా అంటే అలానే పేమెంట్ చేస్తాను. రేపే మీకు డబ్బులు అందుతాయి. యా అవునండి, ఓకే బాయ్ అండి. అనయ్య అనయ్య, ఏంటబ్బి? మనం రావు గారికి కొంచెం పేమెంట్ చేయాలి. క్యాష్ కావాలంటున్నారు. నువ్వు బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకొస్తావు అన్నయ్య? సరే అభి. థ్యాంక్స్ అన్నయ్య. అఖిల్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళడం బెటరేమో అభి. అలాగే అన్నయ్య, కోర్ట్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్దాం. ఈ పాటికన్నీ సవ్యంగా ఉండుంటే అందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అత్తయ్య. కాస్త ఆలస్యమైనా మనకి న్యాయం జరుగుతుంది. పైకి ఎందుకు? నా హస్బెండ్ కి నువ్వు సేవ చేయడం ఏంటి? లేస్తావా లేదా? లేవను. నేను బావకు సర్వీస్ చేయడానికి వచ్చాను. సర్వీస్ చేయడానికి వచ్చావా? ఆయన్ని వళ్ళ వేసుకోవటానికి వచ్చావా? హారిక, ఎందుకత్తయ్య అరుస్తున్నారు? మీ కళ్ళ ముందే ఆయనతో ఇది సరసలాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారా? మాటలు జాగ్రత్త హారిక. నోరు జారావంటే మర్యాదగా ఉండదు. నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా అక్క? నన్ను తప్పించి నీ చెల్లెల్ని అఖిల్కి కట్టబెట్టాలనే కదా నీ ఆలోచన? మాకు నిజంగా ఆ ఉద్దేశమే ఉండుంటే నీ బదులు నందిని ఈ ఇంటి కోడలై ఉండేది. ఇప్పుడు మాత్రం ఏమైందత్తయ్య? నన్ను పంపించి
నందినిని మీ కోడల్ని చేసుకోవాలని చూస్తున్నారు కదా. నోటికేదొస్తే అది మాట్లాడకు హారిక. నువ్వే సరిగ్గా ఉండుంటే నేను రావాల్సిన పనేముంది? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నా భర్తని చూసుకోలేనా? అవును, బావని నువ్వు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నేను వచ్చాను. నువ్వెవరివే నా స్థానంలోకి రావటానికి? విడాకులొచ్చే వరకు ఆయన నా భర్త. బావకు కాళ్ళొచ్చే వరకు నేనిక్కడే ఉంటాను. మర్యాదగా ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే ఈడ్చి పడేస్తాను. ఎవరిని బయటికి ఏడుస్తావు? ముందు నువ్వు బయటికి వెళ్ళవే. నీ మొహం చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. అవును, కొత్త అమ్మాయి దొరికింది కదా, పాత పిల్ల మొహం మొత్తుతుంది. అసహ్యంగా మాట్లాడక హారిక, మర్యాదగా ఉంటదు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అరే హారిక, దీనికేదో దెయ్యం పట్టినట్టుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నువ్వే దానికి దయ్యంలో పట్టినట్టున్నావు. నన్నే కొడతావా? మాట్లాడితే మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు? హారిక, నీకెంత ధైర్యం ఉంటే నందినిపై చేయి చేసుకుంటావు? కడుపుతో ఉన్నానని చూడకుండా నా మీదే చేయి చేసుకుంటావా? కడుపుతో ఉన్నావు కాబట్టే ఒక్క దెబ్బతో వదిలేశాను, లేదంటే చెంపలు రెండు వాచిపోయి ఉండేవి. మర్యాదగా నందినికి సారీ చెప్పు. ఏంటి చెప్పింది వినిపించలేదా? నందినికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే నీ కాళ్ళు చేతులు విరిచేసి బయటికి విసిరేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నా మీద చెయ్యి వేస్తే ఇంటికి పోలీసులు వస్తారు. వసుగారు, ఇప్పుడే తన్ని గెంటేయండి. ఎవరొస్తారో నేను చూస్తాను. తప్పు చేసిందే కాకుండా నందినిపై చేయి చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? వసుగారు, తన్ని బయటికి గెంటేసేయండి. వద్దబే, అదేదో తెలియక తప్పు చేసింది, వదిలేయండి. తెలియకేం కాదు, మేమంతా చూస్తూనే ఉన్నాం. కావాలనే గొడవ పెట్టుకుంది. ఏమే, ఎందుకు ఇలా చేస్తున్నా? నందినికి క్షమాపణ చెప్పు. చెప్పబే. తనతో ఇంకా మాటలేంటి? గంటే వసు. అప్పుడు నందినిని కిడ్నాప్ చేయించింది, ఇప్పుడు కొట్టింది. హారికని అస్సలు క్షమించకూడదు. ఇప్పుడే పంపించేయండి. నేను చెప్పేది వినవే, సారీ చెప్పు. కందకు లేని బాధ కత్తిపీటకెందుకత్తయ్యా? హారిక సారి చెప్పకపోతే వదిలే, ఎందుకు బతులాటం? నువ్వు నోర్మైవే, నువ్వు చెప్పవే. నా మాట వినవే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. చెప్పవే. సారీ. అవసరం లేదు, బయటికి వెళ్ళు. సారీ చెప్పేది కదరా, తెలియక తప్పు చేసింది, వదిలేండి. నువ్వు ఇలా రావే. రా ఆంటీ, రావే. ఏమే, నీకేమైనా తెలివుందా? పోయి ఈ టైంలో గొడవ పెట్టుకుంటున్నావేంటి? ఆ నందిని వల్ల ఇదంతా. అది నా కాపురాన్ని నాశనం చేసింది. అవునే, నువ్వు ఆదిత్యగాడి వల్ల కడుపు తెచ్చుకోవడం వల్ల కాదా? ఆంటీ, లేకపోతే ఏంటే? ఇంట్లో వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని విడాకులు రాకుండా చూసుకోవాలి, కానీ ఇంకా రచ్చ చేస్తావా?
నేను అడ్డుపడకపోయింటే ఈ పాటికి వసు నేనింటి బయటికి గెంటేసేది. అప్పుడు పోలీసులు వచ్చి ఆవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టేవాళ్ళు. అభి ఉండగా బస్సును ఏ పోలీస్ టచ్ చేస్తాడే? మరీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. నిన్ను ఈ ఇంట్లో కాపాడగలిగేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది అభి వసూలు మాత్రమే. అలాంటిది వాళ్లతోనే గొడవ పెట్టుకుంటున్నా? నీకు బతకాలం లేదా? వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుంది. దానికిది సమయం కాదు. కాస్త ఓపిక పట్టవే. ముందు విడాకులు రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఏవైనా చెయ్యి. అప్పటి వరకు నీ నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. తనిప్పుడు బాగానే ఉంది, వెంటనే తీసుకెళ్లొచ్చు. విడాకులు వచ్చే వరకు మీ ఇంట్లో ఉండే రైట్ తనకుంది. అసహ్యంగా మాట్లాడక హారిక, మర్యాదగా ఉండదు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? ఏంటండి అలా ఉన్నారు? ఈరోజు విడాకులు వచ్చుంటే బాగుండేదండి. అఖిల్తో పాటు అందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళము. కానీ హారిక విషయాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. నాకెందుకో హారిక విషం తాగడం అదంతా పెద్ద డ్రామా అనిపిస్తుంది వసు గారు. ఏమంటున్నారండి? అఖిల్పై నిజంగానే అంత ప్రేమ ఉండుంటే హారిక ఇంట్లోనే విషం తాగుండేది. అఖిల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోతే విడాకులు వచ్చాక విషయం తాగుండేది. కానీ కోర్టులోనే ఎందుకు తాగింది? కరెక్టే. అంటే హారిక ముందే ప్రిపేర్ అయ్యి వచ్చింది. కావాలని కోర్టులో విషయం తాగి విడాకుల ప్రాసెస్ని ఆపింది. విడాకులు ఆపడం కోసమే హారిక అలా నాటకం ఆడుండొచ్చు. తను తాగింది విషం కాకపోయి ఉండొచ్చు కూడా. మరి హాస్పిటల్లో డాక్టర్? హారికకున్న కన్నింగ్ మెంటాలిటీకి హాస్పిటల్లో డాక్టర్లని మేనేజ్ చేయటం పెద్ద విషయమేం కాదు. ఇదే నిజమైతే హారికని అస్సలు క్షమించకూడదు. నిజమే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత జరిగాక కూడా హారికలో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కలగట్లేదు. ఎలాగైనా ఈ ఇంట్లోనే ఉండాలనో లేదా ఆస్తిని గుంజుకోవాలని ట్రై చేస్తుందే కానీ చేసిన తప్పు గురించి తను ఏమాత్రం పశ్చాత్తాపపడ్డం లేదు. నిజమేనండి. హారికలో మనల్ని సాధించాలన్న పగ పట్టుదల తప్ప పశ్చాత్తాపం లేదు. తప్పు చేసి కూడా దబాయిస్తుంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే హారిక విడాకుల ప్రాసెస్ని ఇంకా లేట్ చేస్తుంది. ఏదోలా ఈ ఇంట్లోనే ఉంటూ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ గేమ్స్ ఆడుతుంది. తను అలా చేస్తే మనం ఊరుకుంటామే ఏంటి? ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేస్తాం. హారికలో ఒక రకమైన తెగింపు కనిపిస్తుంది వసుగారు. అది చాలా ప్రమాదం. డైరెక్ట్గా సుమంగళి అత్తయ్య, ఇండైరెక్ట్గా దమయంతి హారికకు సపోర్ట్ చేస్తున్నారు. హారికను వెనకేసుకురావడం వల్ల వాళ్ళకేంటి లాభం అండి? అదే మనం తెలుసుకోవాలండి. అసలు హారిక మోటివ్ ఏంటో కనిపెట్టాలి. తెలుసుకుంటానండి. హారిక పని పడతాను. ఏంటో వసుగారు, ఆస్తి వచ్చే వరకు ఆర్థిక సమస్యలు, ఆస్తి వచ్చాక ఈ అనుకోని సమస్యలు. నిజంగా డబ్బు అనేది ఒక శాపం లాంటిది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే హారిక లాంటి వాళ్ళు డబ్బుని శాపంగా మారుస్తున్నారండి. ఏది ఏమైనా హారికని మనం వదిలిపెట్టకూడదు.
వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఇంట్లో ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. ఆకుకూరలు తప్ప చికెను మటను వండట్లేదు. మొక్క తగలక నాలుక చెప్పబడిపోయింది. అందుకే ఎవరికీ తెలియకుండా లెగ్ పీసులు ఆర్డర్ చేశాను. ఆ వెధవ ఇంకా రాలేదేంటి? ఛ! మేడం ఆ, వచ్చావా? ఎంత? 220 మేడం. తీసుకో. చెప్తా. అమ్మా 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 అమ్మా, నానమ్మ బయట నుంచి ఏదో తినడానికి తెప్పించుకుంది. ఏం తెప్పించుకుందిరా? చికెనో మటనో అయ్యుంటుంది. రా అమ్మా చూద్దాం. రా, నువ్వు రా. సరే పద. ఈ రోజు నా నాలుగు పండగే పండగ. ఎవరూ రాకముందే మొత్తం అన్నీ తినేయాలి. చేయి కడుక్కునొస్తాను. ఒక్కదానివే చికెన్ లెగ్ పీసులు తెప్పించుకొని తింటున్నావా అత్త? చెప్తా నీ సంగతి. ఒరే కిట్, అటాక్. చికెన్ పీసులు తిన్నామత్తా. అవి నేను తెప్పించుకున్నవే. అవునా? ఇంకా మా కోసం తెప్పించి పెట్టావేమో అనుకున్నాను. ఏరో కిట్టు, మీకోసం తెప్పించడానికి నాకేం పట్టిద్దే? అంటే చికెన్ తెప్పించింది మా కోసం కాదా నానమ్మా, నీ కోసమా? అవునరా, నా నాలుక చెప్పబడిపోయిందని చికెన్ తెప్పించుకుంటే పిశాచిల్లా తినేసి ఎముకలు మిగిలిస్తారా? ఇప్పుడే వెళ్ళి అందరితో చెప్తాను. ఏం చెప్తావత్తా? ఎవ్వరికి తెలియకుండా చికెన్ తెప్పించుకున్నానని చెప్తావా? అలా చెబితే అభి మావయ్య ఊరుకుంటారా? మేము నీకు తిండి పెట్టట్లేదా? దొంగచాటుగా చికెన్ తెప్పించుకుంటున్నావా అని పెద్దమ్మ నిన్ను తిట్టుదాతా? తిట్టడం ఏంటి? ఇంట్లో నుండి గెట్ అవుట్ అంటారమ్మా. అయ్యో పాపం. అప్పుడు నానమ్మ ఏం చేస్తుందిరా? ఏముంది, ఆ ప్లేట్ తీసుకొని ఇల్లులు తిరిగి బెగ్గింగ్ చేస్తుంది. దెయ్యాలా నా చికెన్ తినది కాక నన్నే అంటున్నారా? మీరు మనుషులు కాదు, భూతాలు. ఎదుగా ఒకసారి మేము దయ్యం వేషం వేసుకుని వచ్చినందుకే దడుచుకొని చచ్చావు. మళ్ళీ ఓసారి అలా రమ్మంటావా? ఈసారి నానమ్మ గుండె ఆగిపోతుంది. ట్రై చేద్దామా? రే రే, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? మరి మా గురించి అందరితో చెప్తావా అత్త? నా రూమ్ లాక్కున్నారు, నా బెడ్ లాక్కున్నారు, ఆఖరికి నేను తెప్పించుకున్న చికెన్ కూడా తినేశారు. మీరు బాగుపడరు, నాశనం అయిపోతారు. అయ్యో, దొంగ చాటుగా తింటే నువ్వేమైనా బాగుపడిపోతావా అత్త? ఏ మాట కామాటే చెప్పుకోవాలి. చికెన్ మాత్రం సూపర్ గా ఉన్నిందత్త. అవునానమ్మా, ఇంకో 4 పీసులు తెప్పించుంటే బాగుండేది. నన్ను తినండ్రా, నన్ను పీక్కు తినండి. నా తిండి మీకు అరగదు, అజీర్తి చేస్తుంది, వాంతులు విరోచనాలు అవుతాయి. ఇదే నా శాపం. పొద్దున్నే ఈ విధవ కాల్ చేస్తున్నాడేంటి?
అర్జెంటుగా ఈ నంబర్ని బ్లాక్ చేసేయాలి. ఏంటి బేబీ, నా కాల్ కట్ చేసావు? అక్కడ ఎవరైనా ఉన్నారా లేక ఆలోచిస్తున్నావా? డోంట్ కాల్ మీ. అంతా తెలిసిపోయింది కదా, ఇంకా భయం ఎందుకు? ఐ హేట్ యు. ఏంటి బేబీ, కోర్టులో నీ సూసైడ్ డ్రామా తెలిసిపోయిందా?